ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసు ప్రభును నమ్ముకుంటేనే సరిపోద్దు. మత్తయి సువార్త 5:11-12లో నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్తున్నారు. నిందలు, హింసలు, చెడ్డ మాటలు, శ్రమలు మీ మీదకి వచ్చినప్పుడు ఆనందించగలిగే స్థితి మీకుందా? ఆనందిస్తేనే యేసునందు నిలిచిన్నట్లని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. లేకపోతే దేవుని యందు నిలిచి ఉన్నట్టు ఎంత మాత్రము కాదు. యేసునందు నిలిచుంటేనే నీ పక్షాన యేసు ప్రభు వారు కూడా నిలిచుంటారు. అప్పుడే నీవు బహుగా ఫలించి అభివృద్ధి పొందగలవు, ఆశీర్వదించబడతావు. అంతేకాదు, యేసు ప్రభునందుండి ఏమడిగినా దాన్ని కూడా మనం పొందుకోవచ్చు. యోహాను సువార్త 15:7వ వచనములో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని యేసు ప్రభువారు చెప్తున్నారు. మనం యేసునందు ఉండాలి, విశ్వాసం తొలగిపోకూడదు. యేసు మాటలు మన యందు ఉండాలి అనగా ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మన అవసరతలను గూర్చి మనం ఏమి అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఇంకా మనం చూస్తే యేసునందు ఉంటే ధన్యులం అవుతామట. ప్రకటన 14:13 వచనంలో ఇప్పుడు నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని చెప్పుచున్నాడు. మరణం వరకు యేసు ప్రభువుని విడవక ఆయనను పూజించుచు ప్రచురించుచు చనిపోవడం అన్నమాట. కొందరు మరణ పర్యంతం ప్రభువులో నుండక మధ్యలో లోకాశలకు లొంగి వేరైపోతారు. ఆ విధంగానే మరణిస్తారు. చివరికి క్రైస్తవ పేరు తప్ప క్రీస్తు కొరకైన జీవితం వారిలో లేశమైనను ఉండదని, అట్టివారు ధన్యులు కారు అని వాక్యం చెప్తుంది. జీవితాంతం వరకు క్రీస్తు కొరకు జీవించి మరణించిన వారే ధన్యులు. 1 కొరింథీ 15:52 వచనంలో ఉన్నట్లు ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మార్పు పొంది మృతు నుండి లేచిన వారు, సజీవులుగా ఉండి మార్పు చెందిన వారు ఏకముగా ప్రభు ఎదుర్కోవడానికి మేఘాల మీద కొనిపోబడతారంట. సదాకాలం ప్రభుతో ఉంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా యేసునందు నిలిచి ఉండాలి. లోకాశలకు లొంగిపోకూడదు. ఆయనకి వేరే ఉండి ఏమి చేయలేమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది గనక ఆయనకు లోబడి మనం మరణ పర్యంతం వరకు ఆయనలో కొనసాగితే ఆ ధన్యత దేవుడు మనకిస్తారు. ఆ నిత్యరాజ్యపు వారసులుగా మనల్ని చేస్తారు. అటువంటి కృపా వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును ప్రభా, నీ యందు నిలిచి ఉండాలి, యేసునందుండి అడగాలి, యేసునందున్న ఎడలు ధన్యులవుతారని వాక్యము ద్వారా నాతో మాతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. దినపు ఆశీర్వాదాలు అందరికీ అనుగ్రహించండి. త్వరలో రాబోచున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.